ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రకరకాల అనారోగ్య సమస్యలతో ముఖ్యంగా కీళ్ళ సమస్యలు, నరాల సమస్యలతో బాధపడుతున్న వారు ఇక ఈ సమస్య ఎప్పటికీ తగ్గదా అని మానసికంగా కూడా కుంగిపోతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు చక్కటి పరిష్కారాలు మనతో పంచుకోవడానికి ఉన్నారు డాక్టర్ మహేష్ బాబు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ముందుగా మీ నేపథ్యం చెప్పండి. నా పేరు డాక్టర్ బి మహేష్ బాబు. నేను ఫిజియోథెరపిస్ట్ను. గత 20 సంవత్సరాలుగా సిద్దిపేటలో సాయి ఈశ్వర ఫిజియోథెరపీ క్లినిక్ అని ఒక ఫిజియోథెరపీ క్లినిక్ను స్థాపించబడి గత 20 సంవత్సరాల నుంచి సిద్దిపేట పట్టణ మరియు పల్లె ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు నేను అందిస్తున్నాను. సార్, ఫిజియోథెరపీ అంటే ఏమిటి? ఈ ప్రక్రియ ఎలాంటి సమస్యతో బాధపడుతున్న వారికి వాడతారు? ఫిజియోథెరపీ అనేది ఒక చికిత్సా విధానం. ఇందులో కొన్ని రకాల ట్రీట్మెంట్ విధానాలు ఉపయోగించి ఫిజియోథెరపీ అనేది చేస్తాము. ముఖ్యంగా ఎలక్ట్రోథెరపీ అని, ఎక్సర్సైజ్ థెరపీ అని, క్రయోథెరపీ అని, వ్యాక్స్ థెరపీ అని ఒక వివిధ రకాలుగా వివిధ విభాగాలు ఉంటాయి. ఎలక్ట్రోథెరపీ అంటే కొన్ని రకాల ఎలక్ట్రికల్ మొడాలిటీస్ ఉంటాయి. టెన్స్ అని, ట్రాక్షన్ అని, ఐఎఫ్టీ అని, అల్ట్రాసౌండ్ అని చెప్పేసి కొన్ని ఎలక్ట్రికల్ మొడాలిటీస్తో పేషెంట్లకు వాళ్ళ ఉన్న సమస్యలను బట్టి నొప్పులు తగ్గించడానికి, కాళ్ళ యొక్క ఉబ్బులు తగ్గించడానికి, కాళ్ళ యొక్క కండరాల యొక్క కదలికలను పెంచడానికి చేస్తాము. దాంతోపాటు క్రయోథెరపీ అని ఉంటుంది. ఐస్ అప్లికేషన్ చేసేసి వాళ్ళు కొంతమంది పేషెంట్లకు ఎవరికైతే అవసరం పడుతుందో ఐస్ అప్లికేషన్ పెట్టేసేసి వాటిని నొప్పి తగ్గించడానికి ఉపయోగం చేస్తాము. నెక్స్ట్ ఎక్సర్సైజ్ థెరపీ అని. ఈ ఎక్సర్సైజ్ థెరపీలో ముందుగా వివిధ రకాల కండిషన్స్ చూసి ఏ పేషెంట్కి ఏ రకమైన ఎక్సర్సైజ్ అవసరం పడతాయో ఆ ఎక్సర్సైజ్ వల్ల కీళ్ళ యొక్క కండరాల యొక్క కదలికలను పెంచడానికి, దాంతోపాటు కండరాల యొక్క స్థాయిని పెంచడానికి ఉపయోగం చేస్తాం. దీన్ని ఫిజియోథెరపీలో రకాలు చూశారు కదా. కండరాల కదలికలను పెంచడానికి ఫిజియోథెరపీ అనేటువంటిది అవసరం. ఫిజియోథెరపీ దీర్ఘకాలికంగా బాధపడుతున్న సమస్యలను తగ్గిస్తుందా? తగ్గిస్తుందండి. అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఆరోగ్య విభాగాలలో ఏ విధంగా అయితే కార్డియాలజీ కానీ, ఆర్థోపెడిక్ కానీ, న్యూరాలజీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, జనరల్ సర్జరీ కానీ వివిధ రకాల పేషెంట్లకు వివిధ రకాల ఆరోగ్య విభాగాలు ఏ విధంగా ఉన్నాయో ఫిజియోథెరపీ అనే విభాగం కూడా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు, చాలా సమస్యలకు ఉపశమనం కలిగించే విధానంగా ఈ ఫిజియోథెరపీ అనేది ప్రాచుర్యం పొందుతున్నది ఇప్పుడు. సో ముఖ్యంగా దీనిలో 3 రకాల విభాగాలు ఉంటాయి ఫిజియోథెరపీలో. కార్డియాక్ ఫిజియోథెరపీ అని, కార్డియోథొరాసిక్ ఫిజియోథెరపీ అని, ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ అని, న్యూరాలజీ ఫిజియోథెరపీ అని చెప్పేసి 3 రకాలుగా ఉంటాయి. చాలా వరకు మేము చూసే పేషెంట్స్లలో ఆర్థోపెడిక్ విభాగం సంబంధించిన పేషెంట్లు చాలా మేము చూస్తాము. దాంతోపాటు న్యూరాలజీకి సంబంధించిన పేషెంట్లు మేము చాలామంది చూస్తాము. కార్డియాక్ థొరాసిక్ సంబంధించిన పేషెంట్లు ఎక్కువ శాతం ఐసీయూలలో పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. సో ఐసీయూలలో ఉన్న పేషెంట్లకు, ఆ బెడ్ రిడన్ ఉన్న పేషెంట్లకు వాళ్ళ యొక్క లంగ్స్ కెపాసిటీని పెంచడానికి, లంగ్స్ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగపడుతుంది. ఫిజియోథెరపీ అనగానే కొంతమందికి కొన్ని ఆలోచనలు వస్తాయి. అరే, వ్యాయామాలు చేస్తే సరిపోతుంది కదా, ఇంకా ఫిజియోథెరపీ దాకా వెళ్ళడం ఎందుకు? అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? అంటే ముఖ్యంగా ఫిజియోథెరపీ అంటే ఓన్లీ వ్యాయామాలు కాదు. ఫిజియోథెరపీలో చాలా రకాలుగా కండిషన్స్ ఉంటాయి. వాటన్నిటికీ ప్రతి ఒక్కదానికి వ్యాయామే సూటబుల్ కాదు. కొన్ని వాటికి తప్పనిసరి ఫిజియోథెరపీ ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటితో మాత్రమే చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఏవైతే నేను చెప్పినట్టు ఎలక్ట్రోథెరపీకి సంబంధించిన కొన్ని మొడాలిటీస్ యూజ్ చేసుకుంటూ, దాంతోపాటు మేము చెప్పే కొన్ని ఎక్సర్సైజ్ చేస్తేనే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అంతే తప్ప జనరల్ వ్యాయామంతో దీనికి కొంతవరకన్నా వేరువేరుగా అవి చూడవచ్చు. అంటే సొంతంగా వ్యాయామాలు చేస్తే అనే సొంత ఆలోచన కాకుండా డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యి ఫిజియోథెరపీ చేయించుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. డాక్టర్ గారు, ఫిజియోథెరపీలో ఎన్ని రకాలు ఉంటాయి? సహజంగా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లో ఎక్కువ ఎలాంటి సమస్యలతో బాధపడుతుంటారు? వాళ్ళకి మీరు చేసేటువంటి ఎక్కువ ఫిజియోథెరపీ థెరపీ ఏంటి? అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఫిజియోథెరపీలో మొట్టమొదటిగా సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఈ సర్వైకల్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే 3 రకాలుగా ఉంటాయి. సర్వైకల్
స్పాండిలోసిస్ అని, సర్వైకల్ స్పాండిలైటిస్ అని, సర్వైకల్ స్పాండిలోలిస్థెసిస్ అని చెప్పేసి ఈ 3 రకాల కండిషన్లకు వెన్నుపూస యొక్క మెడ వెన్నుపూస యొక్క అరుగుదల పెరగడం వల్ల కానీ, మెడ వెన్నుపూస యొక్క ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల కానీ, మెడ వెన్నుపూస మధ్యలో ఉన్న ఒక బొక్క ఇంకో బొక్క మధ్యలో గ్యాపు తగ్గిపోయి ముందుకు వెనుకకు జరగడం వల్ల కానీ, ఈ 3 రకాల కండిషన్లకు ఏమవుతుందంటే ఆ డిజనరేషన్ చేంజెస్ వచ్చి నొప్పి అనేది వెన్నుపూస మధ్యలో ఉన్న స్పేస్ తగ్గిపోయి ఆ డిస్క్ మీద ప్రతి వెన్నుపూస మధ్యలో మనకు ఒక డిస్క్ ఉంటుంది. మన బండికి షాక్ అబ్జర్వ్ ఏ విధంగా ఉంటాయో మనకు బాడీకి షాక్ అబ్జర్వ్ లాంటివి అనమాట. ఒక వెన్నుపూసను ఇంకో వెన్నుపూస మధ్యలో ఒత్తిడిని పెంచకుండా ఉండడానికి మెత్తటి పదార్థం ఉంటుంది, దాన్ని డిస్క్ అంటాము. సో ఆ వెన్నుపూస ఎప్పుడైతే అరుగుదల స్టార్ట్ అవుతుందో ఆ మధ్యలో ఉన్న డిస్క్ అనేది ఒత్తిడి పెరిగి దాని పక్కకున్న నరాన్ని కంప్రెషన్ చేస్తుంది. ఆ కంప్రెషన్ చేసినప్పుడు వచ్చే నొప్పి మెడ నుంచి ఈ భుజం నుంచి చెయ్యి వరకు ఇదంతా లాగడం జరుగుతుంటుంది. సో దాన్ని సర్వికల్ బ్రేకియాలజీ అంటారు. సో చాలామంది పేషెంట్లు ఎవరైతే ఇప్పుడు చూస్తున్న ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో చాలా వరకు శారీరక సమస్యల్లో ముఖ్యంగా ఈ సర్వికల్ బ్రేకియాలజీ అనేది మనం చూడవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ మీద కూర్చొని గంటలు కూర్చొని పని చేసే వాళ్ళకి కానీ, లేదు బీడీలు చేసే వాళ్ళకి కానీ, దాంతోపాటు అల్లికల్లు కుట్లు కుట్టడం మిషన్ మీద కూర్చొని అవర్స్ టుగెదర్ కూర్చునే వాళ్ళకి కానీ, ప్రస్తుతం ఒకప్పుడు మేము 40-45 సంవత్సరాల పైన ఉన్న పేషెంట్లకు మాత్రమే ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ చూసేది. బట్ ఎట్ ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో కాలేజ్ పిల్లలకు కూడా ఈ కండిషన్ చూస్తున్నాము. ఎందుకోసం అంటే మెడ కింది కొంచెం అవర్స్ టుగెదర్ చదవడం వల్ల కానీ, దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, కూర్చునే విధానం కరెక్ట్ లేకపోవడం వల్ల, దాంతోపాటు ఇప్పుడున్న సెల్ ఫోన్ యుగంలో ఈ సెల్ ఫోన్ల వాడకం చాలా వరకు జరిగిపోయి ఆ మెడ కింది కొంచెం అవర్స్ టుగెదర్ కూర్చుని సెల్ ఫోన్స్ వాడడం వల్ల చాలామందికి వెన్నుపూస చుట్టూ ఉన్న కండరాల శక్తి తగ్గిపోయి మనకు వెన్నుపూస ఏ విధంగా అయితే ఉండాలనో ఆ కర్వేచర్ అనేది లాస్ అయిపోయి వెన్నుపూస స్ట్రైట్ అవ్వడం వల్ల ఆ స్పాజం అంటాం, ఆ చుట్టూ ఉన్న కండరాలు మొత్తం గట్టితనం పెరిగి విపరీతమైన నొప్పి, అంటే భరించడం విపరీతమైన నొప్పితోని చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి ఈ మధ్య చాలా వరకు వస్తున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే భుజం. ఇప్పుడు చాలామంది షుగర్ పేషెంట్స్ 40-45 సంవత్సరాలు దాటిన డయాబెటిక్ పేషెంట్స్లో చాలా వరకు మేము చూస్తాము. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాము. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఈ భుజం యొక్క చుట్టూ ఉన్న కండరాల గట్టితనాన్ని పెంచి ఆ కీలు కదలికలు తగ్గిస్తుంది. ఆ తగ్గించడం వల్ల చెయ్యి పైకి రావడం కానీ, రొటేషనల్ మూమెంట్ వెనుకకు భుజం తిప్పడం కానీ, షర్ట్ విప్పడం కానీ, బనీన్ ఇప్పడం కానీ అది చాలా కష్టం అవుతుంది ఆ పేషెంట్స్కు. సో దాంతోపాటు స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే ఆ భుజం చుట్టూ ఉన్న కండరాలు, మనం రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం అనమాట. ఆ భుజం చుట్టూ ఉన్న కండరాలు ఏవైతే ఉంటాయో ఆ కండరాలు దెబ్బ తాకినప్పుడు, ఏదైనా ఎనీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు కింద పడ్డప్పుడు దెబ్బ తాకినప్పుడు ఆ కండరాలు ఏవైతే టేర్ అంటే ఆ కండరాలు దెబ్బతిని కట్ అయినప్పుడు డెఫినెట్లీ ఆ భుజం నొప్పి చాలా ఉంటుంది. వాళ్ళకి తప్పనిసరి ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. అలాగే షుగర్తో బాధపడుతున్న వాళ్ళు కొంతమంది ఫిజియోథెరపీ అంటే కూడా భయపడిపోతుంటారు, అమ్మో ఇది అవసరమని. షుగర్తో బాధపడుతున్న వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఫిజియోథెరపీ విషయంలో? చాలా వరకు షుగర్తో బాధపడుతున్న పేషెంట్లకి ఏంటంటే ముఖ్యంగా మేము చూసే పేషెంట్స్లలో నేను చెప్పినట్టు ఫ్రోజన్ షోల్డర్ చాలా వరకు వస్తుంది. దాంతోపాటు సివియర్ డయాబెటిక్ పేషెంట్స్లలో డయాబెటిక్ న్యూరోపతి అనే ఒక కండిషన్ ఉంటుంది. దానిలో ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ చాలా పెరిగిపోయి నరాల మీద దెబ్బ పడుతుంది. అంటే డయాబెటిక్ రెటినోపతి అని చెప్పేసి కంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పేసి నరాల సమస్య వస్తుంది. ఆ నరాల సమస్య వచ్చినప్పుడు వాటికి పాదాలలో స్పర్శ తగ్గిపోవడం జరుగుతుంటుంది. దాంతోపాటు ఒక్కొక్క నరాన్ని దెబ్బ తీసుకుంటూ వచ్చే వరకు కండరాల యొక్క ఆ కండక్షన్ తగ్గిపోయి కండరాలు మొత్తం బలహీనమైపోయి నడవడం కానీ, లేవడం కానీ, కూర్చోవడం కానీ అన్ని విధాలుగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి కండిషన్స్ ఉన్న పేషెంట్లందరికీ ఫిజియోథెరపీతోని జనరల్ ఫిజియోథెరపీ చేసేసి వాళ్ళ యొక్క కండరాల స్థాయిని పెంచి, కండరాల కదలికలు పెంచి వాళ్ళని మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్కి తీసుకురావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఓకే, షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఫిజియోథెరపీ ద్వారా కూడా ఉపశమనాన్ని పొందవచ్చు. ఎటువంటి సమస్య అయినా కూడా ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు చూశారు కదా, మెడలకు సంబంధించి కానీ, భుజానికి సంబంధించిన కానీ సమస్యలకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో ఇంకా కొన్ని రకాల సమస్యలు కూడా ఉంటాయి, వాటికి కూడా ఫిజియోథెరపీ అవసరం. ఇంకా ఎలాంటి రకాల ఫిజియోథెరపీ సమస్యలు ఉంటాయి?
సేమ్ మనం భుజం చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఎల్బో. ఈ మోచేతిలో చాలా మందికి టెన్నిస్ ఎల్బో అంటాము. ఆ టెన్నిస్ ఎల్బో అంటే ఏంటంటే లాటరల్ ఎపికాండిలైటిస్ అంటాం. ఈ మోచేతి చుట్టూ ఉన్న కండరాలు ఏవైతే ఉంటాయో ఆ కండరాలు దెబ్బతినడం వల్ల విపరీతమైన ఒత్తిడి ఉండే పనులు చేసినప్పుడు ఆ కండరాల మీద ఒత్తిడి బాగా పడి ఆ చుట్టూ ఉన్న మోచేయి చుట్టూ ఉన్న కండరాలు దెబ్బతినడం వల్ల కదలికలకి ఇబ్బంది అవుతుంది. కొంచెం ఏమైనా బరువు పట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. డైలీ యాక్టివిటీస్లలో ఆ మోచేయి వాడాలంటే చాలా ఇబ్బందితో గురి అవుతుంటారు. సో అటువంటి పేషెంట్స్లకు ఫిజియోథెరపీ యూజ్ అవుతుంది. దాన్ని టెన్నిస్ ఎల్బో అంటాము. నెక్స్ట్ మోచేయి పైన ఏదైతే మనము యాక్సిడెంట్ అవ్వడం వల్ల కానీ కొంతమంది నైట్ పడుకొని మార్నింగ్ లేసే వరకు రేడియల్ నర్వ్ ఏదైతే నరం అనేది మనకి ఈ మోచేయి కింద కండరాలకు సప్లై చేస్తుందో ఆ నరం అనేది కంప్రెషన్ వల్ల మార్నింగ్ లేసే వరకు పాదం ఈ రిస్ట్ అనేది పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ రిస్ట్ పడిపోయినప్పుడు ఆ చెయ్యి మళ్ళీ పైకి రావాలంటే తప్పనిసరి మనం స్టిమ్యులేషన్ అని చెప్పేసి ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది. దానివల్ల కండరాల యొక్క స్థాయిని పెంచి కదలికలు పెంచడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఫిజియోథెరపీ అసలు అవసరమా, ఈ సమస్యకి అవసరమా అని కొంతమందికి తెలీదు. సో వాళ్ళలో మోకాల నొప్పులు కానీ లేదంటే ఎల్బో సమస్యలు కానీ ఇలాంటివి మొదలైనప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం అవసరం. అలా కొంతమందికి తెలీదు. సో వాళ్ళలో మొదటి లక్షణాలు ఎలా స్టార్ట్ అవుతుంటాయి, లక్షణాలు ఏంటి అసలు? అంటే ముఖ్యంగా సడన్ ఏజ్ వచ్చిన వాళ్ళకు చాలామందికి ఈ ఫిజియోథెరపీ అనేది అవసరం పడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు చూసుకుంటే ఒకప్పుడు అంటే 40-50 ఎబో ఉన్న వాళ్ళకి వచ్చే మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు చాలామందికి తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా వస్తున్నది. సో ఈ మోకాళ్ళ నొప్పి వచ్చిన వాళ్ళు స్టార్టింగ్లో ఎంత ఎర్లీగా ఫిజియోథెరపీ దగ్గరికి వస్తే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. సో దానిలో మోకాళ్ళ అరుగుదలలో మనకు ఒక 3-4 రకాల గ్రేడ్స్ ఉంటాయి. సో స్టార్టింగ్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 వచ్చిన వాళ్ళకు ఫిజియోథెరపీ అనేది చాలా ఉపయోగం పడుతుంది. సో ఈ ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల మందులు ఏదైతే ఉంటుందో ఆ మందుల శాతాన్ని మనం కొంతవరకు తగ్గించి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచవచ్చు. బట్ ఎక్కువ రోజులు అంటే గ్రేడ్ చాలా పెరిగిన తర్వాత మోకాళ్ళ యొక్క బొక్క అరుగుదల చాలా పెరిగిన తర్వాత అప్పుడు మందులు ఎక్కువ రోజులు వాడడం వల్ల కిడ్నీల మీద కానీ లివర్ మీద కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే మోకాళ్ళ నొప్పి స్టార్టింగ్లో ఉన్నప్పుడే ఫిజియోథెరపీస్ దగ్గరికి వచ్చి ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల మేము కొన్ని ఎలక్ట్రికల్ మొడాలిటీస్తోని ఆ ఉన్న నొప్పిని తగ్గించేసేసి దాంతోపాటు కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ దాంతోపాటు మోకాళ్ళ కీలు చుట్టూ ఉన్న ఆ కండరాల యొక్క స్ట్రెంగ్త్ పెంచడానికి కొన్ని మేము ఎక్సర్సైజ్ చెప్తాము. ఆ ఎక్సర్సైజ్ డైలీ ఇంట్లో మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటే కొంచెం బెటర్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. మందుల శాతాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. మందులు ఎక్కువ వాడడం వల్ల మళ్ళీ దానివల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటాము. మందుల శాతాన్ని తగ్గించడం కోసం ఫిజియోథెరపీ అవసరం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న ఏజ్ నుంచి కూడా నడుము నొప్పి అని తొంటి నొప్పి అని అంటూ ఉంటారు ఊర్లలో. సో అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళ విషయంలో ఫిజియోథెరపీ పాత్ర ఎలా ఉంటుంది? సో ముఖ్యంగా ఇప్పుడున్న లైఫ్ చూసుకుంటే చాలా వరకు పాస్చరల్ అబ్నార్మాలిటీస్ అంటాము. అంటే మనం కూర్చునే విధానం సరిగా లేకపోవడం వల్ల వెన్నుపూస మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ నడుము నొప్పి అనేది ప్రొఫెషనల్ మీద ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న రోజులలో. సో ప్రొఫెషనల్ ఇన్ ద సెన్స్ చాలామంది కంప్యూటర్ మీద కూర్చున్న వాళ్ళకు గంటలు కూర్చున్న వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టే ఏ రకంగా అయితే బీడీలు చేసే వాళ్ళకు, అల్లికలు కుట్టడం చేసే వాళ్ళకు కానీ, లాంగ్ డ్రైవ్ గంటలు ప్రయాణం చేసే వాళ్ళకు కూడా ఆ నడుము చుట్టూ ఉన్న కండరాల మీద ఒత్తిడి బాగా పెరిగి ఆ నడుము వెన్నుపూస కొంతవరకన్నా అంటే ఏ రకంగా ఉండాలనో ఆ రకంగా కాకుండా కర్వేచర్ అనేది లాస్ అయిపోయి సో వెన్నుపూస మీద ఒత్తిడి పడి ఆ మధ్యలో ఉన్న డిస్క్ని బయటకు రావడం జరుగుతుంది. దానివల్ల పక్కకున్న నరం ఒత్తిడై ఆ నడుముల నుంచి కింది వరకు కాలు మొత్తం లాగుతుంది. సో దాన్ని మనం సయాటికా నరం అని చెప్పేసి అంటాము. సో ఈ మధ్య చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి రావడం జరుగుతుంది ఈ సయాటికా నొప్పితోని. సో వాళ్ళందరికీ ఏమిటంటే ఎంత ఎర్లీగా మీరు స్టార్టింగ్లో మెడిసిన్స్ కంటిన్యూస్ చేసుకుంటూ డే 1 ఇట్ సెల్ఫే ఇప్పుడు నడుము నొప్పి వచ్చిన వాళ్ళకి కానీ సయాటికా నొప్పి ఉన్న వాళ్ళకు కానీ ఫస్ట్ డే ఇట్ సెల్ఫే మెడిసిన్స్ వాడుకుంటూ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి రావడం వల్ల డే 1 ఇట్ సెల్ఫే ఒక 1 వీక్ ఆర్ 10 days ఏదైతే మేము చెప్పామో ఎలక్ట్రికల్ మొడాలిటీస్తోని ఆ ఉన్న నొప్పిని తగ్గించేసేసి మేము కొన్ని చెప్పే ఎక్సర్సైజ్ ఏవైతే సయాటికా స్ట్రెచ్చింగ్స్ కానీ నడుము నొప్పికి సంబంధించిన కొన్ని స్ట్రెంథనింగ్స్ కానీ ఆ ఎక్సర్సైజ్ మీరు రోజు ఇంట్లో చేసుకోవడం వల్ల
ఎక్కువ రోజులు కాకుండా వీలైనంత తొందర మనం నొప్పిని తగ్గించే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం లాంగ్ రన్ ఒకవేళ ఫిజియోథెరపీ ఏం చేపించకుండా ఓన్లీ మెడికేషన్ మీద ఆధారపడితే మాత్రం డెఫినెట్లీ కిడ్నీల మీద లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న చాలామంది డయాలసిస్ పేషెంట్స్లో అట్లీస్ట్ ఒక 20-30% ఈ మధ్య 20-30% ఎక్కువ రోజులు మెడిసిన్స్ వాడడం వల్ల వచ్చి కిడ్నీలు ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ మేము చాలామంది చూస్తున్నాము. సో అందుకోసం వీలైనంత వరకు స్టార్టింగ్లో మొట్టమొదటిగా అంటే నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, భుజం నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పి కానీ, తర్వాత మడిమెల నొప్పులకు కానీ వచ్చిన వాళ్ళు ఎవరైతే కీళ్ళకు సంబంధించిన కండరాలకు సంబంధించిన నొప్పులు వచ్చిన వాళ్ళందరూ మెడిసిన్స్ స్టార్ట్ చేసి ఇమీడియట్లీ దాంతోపాటు ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడం వల్ల వీలైనంత తొందర మనం ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. దాంతోపాటు ఫైనాన్షియల్గా కూడా అంటే కొంతవరకు మెడికేషన్ ఎక్కువ యూజ్ చేసి ఫైనాన్షియల్గా బర్డెన్ తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంతమందికి తొంటి సమస్య చాలా విపరీతంగా వేధిస్తూ ఉంటుంది. చిన్న ఏజ్ నుంచే కూడా సమస్య వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది ఆ సమస్య, ఎందుకు వస్తుంది? ఈ తొంటి సమస్య అనేది మనం ఇంతకుముందు చెప్పినట్టు సయాటికా ప్రాబ్లం ఇది. సో ఆ సయాటికా నరం అనేది మనకు ఈ వెన్నుపూసలు లాస్ట్ 4-5 వెన్నుపూస మధ్య నుంచి వచ్చే నరాలన్నీ కలిపి ఒకటే నరం లాగా బయటకు వస్తుంది. సో 2 కండరాల తొంటిలో 2 కండరాల మధ్య నుంచి ఆ కింద కాలు వరకు అది సప్లై అవుతుంది. సో ఒకవేళ వెన్నుపూస మధ్యలో లాస్ట్ 3-4 వెన్నుపూస మధ్యలో ఉన్న డిస్కులన్నీ బయటకు వచ్చి ఆ పక్కకున్న నరాలన్నీ ఒత్తిడి చేసినప్పుడు ఆ నొప్పి నడుము నుంచి తొంటికి, తొంటి నుంచి వెనుక భాగం తొడకు, దాంతోపాటు కింద పిక్క వరకు కంటిన్యూస్గా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటికి ఏంటంటే ఇనిషియల్గా ఏదైతే ఆ నర్వ్ కంప్రెషన్ తగ్గించడానికి, ఆ వెన్నుపూస చుట్టూ ఉన్న కండరాల ఏవైతే గట్టితనాన్ని తగ్గించడానికి మనం లంబార్ ట్రాక్షన్ అని చెప్పేసి మనం ఒక మిషన్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో దానివల్ల పేషెంట్ని పడుకోబెట్టేసి కొంత వెయిట్ వేస్తాం. ఆ వెయిట్ వేయడం వల్ల ఆ ట్రాక్షన్ జరుగుతుంది. అంటే వెన్నుపూస చుట్టూ ఉన్న కండరాలు కొంచెం గట్టితనం తగ్గి ఆ స్పేస్ అనేది కొంచెం అంటే ఏదైతే నారో అయిపోయిందో ఆ స్పేస్ అనేది నార్మల్ కండిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత మేము చెప్పిన ఎక్సర్సైజ్, స్ట్రెచ్చింగ్స్ ఏవైతే ఉంటాయో అవి డైలీ ఇంట్లో పర్ఫామ్ చేయడం వల్ల ఖచ్చితంగా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చిన్న సమస్యే కదా తగ్గిపోతుంది అని నొప్పుల గోళీలు వాడడం, పెయిన్ కిల్లర్స్ వాడడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఫిజియోథెరపీని లైట్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? అంటే జనరల్గా ట్రీట్మెంట్ విధానాలు ఏమిటంటే మనం కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, దాంతోపాటు సర్జికల్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్లో ముఖ్యంగా ఫస్ట్ స్టార్టింగ్లో ఏ పేషెంట్కైనా ఫస్ట్ మెడిసిన్స్ వాడతాము. సో నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాము. సో అవి నథింగ్ బట్ పెయిన్ కిల్లర్స్. ఆ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్లు వాడడం వల్ల ఇనిషియల్గా నొప్పి తగ్గుతుండొచ్చు. బట్ ఏదైతే డిస్క్ సమస్య కానీ, తర్వాత వెన్నుపూస సమస్య కానీ 100% పర్మనెంట్గా క్యూర్ అవడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఆ మెడిసిన్స్ అనేది చాలా ముఖ్యమే. బట్ మెడిసిన్స్ వాడుకుంటూ ఫిజియోథెరపీ కంటిన్యూస్ చేస్తే 100% ఉన్నది తొందరగా ఏదైతే నొప్పి ఉందో ఉన్నది తొందరగా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా సివియారిటీ పెంచకుండా అవకాశం ఉంటుంది. ఒకవేళ లేనిచో ఈ మందుల మీద డిపెండ్ అయ్యి 2 months, 3 months, 4 months తర్వాత డెఫినెట్లీ సర్జికల్ కండిషన్ దాకా పోతుంది. సో వన్స్ ఒకసారి వెన్నుపూసకు సర్జరీ అవ్వడం కానీ, మెడకు కానీ, నడుము కానీ సర్జరీ అయితే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కొంతవరకు ఉంటుంది. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డెఫినెట్లీ అది ఇంపాక్ట్ పడుతుంది బాడీ మీద. సొంతంగా పెయిన్ కిల్లర్స్ వాడడం కానీ, అప్పటికి తాత్కాలికంగా సమస్య పరిష్కారం అవుతుంది కదా అని పెయిన్ కిల్లర్స్ వాడడం లాంటివి చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అలా చేయడం వల్ల ఫ్యూచర్లో కిడ్నీల మీద సమస్యలు తీసుకువచ్చే మందుల నుంచి మనం కాస్త దూరంగా ఉండొచ్చు. అలాగే సమస్య దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమయంలో దాని నుంచి కాస్త రిలీఫ్ పొందొచ్చు. న్యూరాలజీలో ఫిజియోథెరపీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ముఖ్యంగా న్యూరాలజీ విభాగం చూసుకుంటే సివిఏ అంటాము. అంటే పెరాలసిస్ కండిషన్స్లలో చాలా వరకు పక్షవాతం వచ్చిన పేషెంట్స్కి ఎవరికైనా ఒక సైడ్ కాలు చేయి పడిపోవడం జరుగుతుంది. ఆ కాలు చేయి పడిపోయిన కండరాలు ఏవైతే ఉంటాయో ఆ కండరాల యొక్క బలాన్ని పెంచి ఆ కండరాల యొక్క స్థాయిని పెంచి వాళ్ళని మళ్ళీ ఏ విధంగా అయితే బెడ్డెడని కాకుండా వాళ్ళని మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ తీసుకురావడం అనేది ఫిజియోథెరపీ ముఖ్య పాత్ర వహిస్తుంది. సో ఏదైతే ఒక్కొక్క ఇండివిజువల్ కండరం, ఇప్పుడు భుజం సంబంధించినవి కానీ, మోచేకి సంబంధించినవి కానీ, వేలకు సంబంధించిన కండరాలను ప్రతి ఒక్క కండరాలను
వాటి స్థాయిని పెంచి మళ్ళీ నార్మల్ లైఫ్ తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు చాలా వరకు న్యూరో కండిషన్స్ ఉంటాయి. సో న్యూరో కండిషన్ చిన్న పిల్లలు చూసుకుంటే మనం సెరెబ్రల్ పారాలిసిస్ అంటాము. అంటే పుట్టుకతో మానసిక శారీరక వైకల్యం ఉన్న పిల్లలు చాలామంది మీరు చూసే ఉంటారు. సో వాటికి ప్రీనాటల్, పోస్ట్ నాటల్, పెరినాటల్ అని చెప్పేసి ఒక 3 రకాల కారణాలు ఉంటుంది. అంటే డ్యూరింగ్ డెలివరీ కానీ, లేకపోతే డెలివరీ అయిపోయిన తర్వాత కానీ, లేకపోతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కానీ, కొన్ని రకాల మెడిసిన్స్, ఎక్కువ హైడోస్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కానీ, లేదు అంటే డెలివరీ చేసేటప్పుడు ఒకవేళ కొన్ని ఏమైనా ఇబ్బందులు జరిగిన హైపాక్సియా అంటాము, అంటే ఆక్సిజన్ సరఫరా అనేది బ్రెయిన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కానీ. సో అటువంటి పేషెంట్స్కి చిన్న పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళ డెవలప్మెంట్స్ అబ్నార్మాలిటీ ఉంటాయి. అంటే మైల్ స్టోన్స్ అంటాం అనమాట. ఆ మైల్ స్టోన్స్ అనేవి డెవలప్మెంట్ అబ్నార్మాలిటీస్ వల్ల ఒక 1 year వచ్చినప్పుడు మనం లైట్ విత్ సపోర్ట్తో నడవాలి, 1.5 year వచ్చినప్పుడు వితౌట్ సపోర్ట్తో కంఫర్టబుల్ నడవాలి. బట్ అటువంటి థింగ్స్ అనేది ఈ పిల్లలకు చాలా లేట్గా జరగడం జరుగుతుంది. సో అటువంటి పేషెంట్లు ఎవరికైనా చాలా వరకు ఫిజియోథెరపీ అనేది ఉపయోగపడుతుంది. సో ఆ కండిషన్ మనం సెరెబ్రల్ పారాలిసిస్ అంటాము. సో ఈ పేషెంట్స్కి చిన్న పిల్లలకి ఏంటంటే శారీరకంగా, మానసికంగా వైకల్యం ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. సో అదేవిధంగా న్యూరాలజీ విభాగంలో చూసుకుంటే ఇప్పుడు ఏదైతే నరాలకు సంబంధించి మనం చెప్పినామో వాటన్నిటికీ ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. దాంతోపాటు తర్వాత మల్టిపుల్ స్క్లెరోసిస్ అని చెప్పేసి ఒక కండిషన్ ఉంటుంది. సో ఇవన్నీ న్యూరో విభాగాలలో ఉండే పేషెంట్లందరికీ మొత్తానికి వాళ్ళ యొక్క కండరాల స్థాయిని పెంచి, కదలికలను పెంచి, వాళ్ళను ఉన్న కండిషన్స్ నుంచి నార్మల్ లైఫ్ స్టైల్కి తీసుకురావడంలో ఫిజియోథెరపీ అనేది చాలా కీలకంగా రోల్ ప్లే చేస్తుంది. ఓకే, పుట్టుకతో కూడా కొన్ని సమస్యలతో బాధపడుతున్న వారి జీవితంలో కూడా ఫిజియోథెరపీ అనేది ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇప్పటి వరకు న్యూరాలజీలో ఫిజియోథెరపీ యొక్క పాత్ర చూశారు. ఇప్పుడు ఆర్థోపెడిక్లో ఫిజియోథెరపీ పాత్ర ఏంటో తెలుసుకుందాం. ఆర్థోపెడిక్స్ విభాగంలో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ సర్వైకల్ మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పి కానీ, మడిమ నొప్పి కానీ, అంటే మడిమ ఏదైతే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పి ఏదైతే ఉన్నదో వాళ్ళని ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ అంటాము. తర్వాత రుమటాలజీ అని చెప్పేసి ఒక కండిషన్ ఉంటుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చిన్న చిన్న జాయింట్స్ అంటే వేళ్ళ జాయింట్స్, తర్వాత చేతి వేళ్ళు, తర్వాత కాళ్ళు యొక్క వేళ్ళ కీలు చుట్టూ ఉన్న పొర కొంతవరకు దెబ్బతిని ఆ చుట్టూ ఉన్న కండరాలను గట్టితనం పెంచేసేసి స్టిఫ్నెస్ పెంచుతుంది. సో అటువంటి కండిషన్స్లలో చాలా అవసరం పడుతుంది. బాడీలో ఎక్కడ కాలు కానీ, చెయ్యి కానీ, భుజం కానీ, ఎక్కడైనా సరే బాడీలో ఏ బొక్క విరిగినా సో దానికి ఐదర్ ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ అంటాము, అనగా ఐదర్ ఆపరేషన్ చేసి కానీ ఇమ్మొబిలైజేషన్ చేయడం, లేదు అంటే పిఓపి అంటే ప్లాస్టర్ బాడీ సిమెంట్ పట్టి వేసి కానీ ఇమ్మొబిలైజేషన్, అంటే కొన్ని రోజుల వరకు ఏదైతే ఇరిగిన పోర్షన్ కదలేకుండా ఆ విధంగా ఉంచుతారు. సో ఆ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కానీ, పిఓపి రిలీజ్ చేసిన తర్వాత కానీ తప్పనిసరి ఆ కీలు గట్టితనం పెరిగి ఉంటుంది. ఆ కీలు యొక్క కండరాల గట్టితనం తగ్గించి ఆ కండరాలను నార్మల్ కండిషన్కి తీసుకురావాలంటే తప్పనిసరి ఈ ఫిజియోథెరపీ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళలో కొన్ని అపోహలు ఉంటాయి. అంటే అందులో వాడే మిషన్స్ కానీ అవి కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా, మళ్ళీ ఏదైనా కొత్త సమస్యతో బాధపడాల్సి వస్తుందా అని కొంతమందికి అపోహలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు? అంటే ముఖ్యంగా ఫిజియోథెరపీ అనేది 0 సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఈ ఫిజియోథెరపీలో. సో దాని మీద అటువంటి అపోహలు ఏవి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మేము ఎంత ముఖ్యమో పేషెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ ఫిజియోథెరపీలో ఉంటుంది. ఒక భుజం నొప్పి కానీ, ఒక మెడ నొప్పి కానీ, ఇప్పుడు మేము ఇచ్చిన ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మేము చెప్పే ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటాయో తప్పనిసరి పేషెంట్కి 1-2-3 సార్లు చేస్తే తొందర ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండవది, మేము యూజ్ చేసే ఎక్సర్సైజ్ థెరపీ కానీ, నెక్స్ట్ ఎలక్ట్రోథెరపీ కానీ, సో దీనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉండదు. మేము పెట్టే ఎక్విప్మెంట్స్ ఏవైతే ఎలక్ట్రికల్ మొడాలిటీస్ ఉంటాయో ఆ మొడాలిటీస్ అనేది సూపర్ఫిషియల్, ఓన్లీ మస్కులర్ కండిషన్, మజిల్స్ మీద మాత్రమే, నర్వ్స్ మీద మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక పెయిన్ గేట్ థియరీ అనేది ఉంటుంది. దాని బేస్డ్ మీద ఈ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ అనేది ఏవైతే మేము యూజ్ చేస్తామో దాని బేస్డ్ మీద ఆధారపడి మేము మిషన్స్ అనేది పెడతాము. సో దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవండి. ఫిజియోథెరపీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి అపోహలు లేకుండా ఫిజియోథెరపీ అవసరం పడిన వాళ్ళు ఈజీగా ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అది ఎంతవరకు వెళ్తుందంటే ఆపరేషన్ వరకు కూడా వెళ్తుంది. ఆపరేషన్ తర్వాత కూడా ఫిజియోథెరపీ అవసరం అవుతుంది కొందరికి.
ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియోథెరపీ పాత్ర ఏంటి అలాంటి పేషెంట్స్లో? సో ముఖ్యంగా ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్లలో చాలామంది 40-45 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ మోకాళ్ళ కీళ్ళ అరుగుదల ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. ఈ మోకాళ్ళ కీళ్ళ అరుగుదల అనేది చాలా వరకు మనం చూస్తాము. ఆ అరుగుదల అనేది చాలా పెరిగి వంకరగా నడవడము, మొత్తం నడుము కిందికి బెండ్ చేసి నడవడం అనేది మనం చాలా వరకు చూస్తాము. సో ఎర్లీ స్టేజ్లో మోకాళ్ళ నొప్పి వచ్చిన వాళ్ళకు ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. సో ఆ స్టేజ్ని అనేది పెంచకుండా మనం కాపాడవచ్చు. సో సపోజ్ మీరు ఫస్ట్ స్టేజ్ అంటే మోకాళ్ళ నొప్పి రాగానే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వస్తే సో మేము చెప్పే ఎక్సర్సైజ్ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ మిషనరీ అప్లికేషన్ పెట్టేసేసుకొని ఆ కండరాల యొక్క నొప్పిని తగ్గిస్తాము. దాంతోపాటు మేము చెప్పే ఎక్సర్సైజ్ వల్ల ఆ కండరాల యొక్క స్థాయిని, కండరాల యొక్క బలాన్ని పెంచడం వల్ల ఆ మోకాళ్ళ మీద ఒత్తిడి పడ్డా ఆ కండరం మీదనే పడుతుంటుంది. కీలు మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా కీలును మనం జాగ్రత్త పరచడానికి అవకాశం ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లో మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకు తప్పనిసరి ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎవరైతే చేయించుకోరో ఓన్లీ మెడికేషన్ మీద ఆధారపడతారో వాళ్ళు ఆ గ్రేడ్ 1 నుంచి 2కు 2 నుంచి 3కి అట్లా పెరగడం వల్ల తొందరనే మోకాళ్ళ కీళ్ళ అరుగుదల బాగా పెరిగి ఈ వంగిపోవడము, వంకర కావడం అనేది మనం చాలా వరకు చూస్తాము. సో ఇటువంటి పేషెంట్స్కు తప్పనిసరి చివరిగా జరిగేది నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేయించుకుంటున్నారు. ఆ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా తప్పనిసరి ఆ కీలు చుట్టూ ఉన్న కండరాల గట్టితనం పెరిగి ఉంటుంది, కండరాల యొక్క వీక్నెస్ పెరిగి ఉంటుంది. సో ఆ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత మినిమం 4 నుంచి 6 వారాలు తప్పనిసరి ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల ఇంతకుముందు ఏ రకంగా అయితే నీ మోకాల యొక్క కదలికలు ఏ రకంగా అయితే ఉన్నాయో సేమ్ అదే రకంగా మనము ఆపరేషన్ తర్వాత కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ తర్వాత కూడా ఫిజియోథెరపీ కొందరికి అవసరమే, దాన్ని తూచ తప్పకుండా పాటించాలి. ఈ రోజుల్లో ఒబెసిటీ సమస్య అనేది చాలా మందిలో చూస్తుంటాం. అలాంటి వాళ్ళకి ఇంకా ఇతరత్ర వచ్చే సమస్యలు ఏంటి? సో ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ఈ సెడెంటరీ లైఫ్లో ఒబెసిటీ అనేది చాలా పెద్ద సమస్య అయి ఉంటుంది. ఈ సమస్య పెద్దవాళ్ళలో కాకుండా ఈవెన్ చిన్నపిల్లలను కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే జంక్ ఫుడ్ తినడము, పెద్దవాళ్ళైతే సరైన ఆహారం టైంకు తీసుకోకపోవడం వల్ల. సో ముఖ్యంగా ఏమిటంటే ఈ ఒబెసిటీ రావడానికి ముఖ్య కారణం సరైన ఆహారం పద్ధతులు పాటించకపోవడం, సరైన శారీరక శ్రమ అనేది లేకపోవడం. ఈ 2 కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఈ ఒబెసిటీ అనేది చాలా వరకు వస్తుంది. టైం టు టైం తినడం లేకపోవడము, దాంతోపాటు ప్రాపర్గా నిద్ర లేకపోవడము, దాంతోపాటు మెంటల్లీ ఎక్కువ స్ట్రెస్ అయిన వాళ్ళకు కూడా చాలామందికి ఒబేస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఒబేసిటీ ఎవరికైతే వస్తుందో, ఎవరైతే బరువు బాగా పెరుగుతారో, నార్మల్గా వాళ్ళు ఉండవలసిన దానికన్నా ఎక్కువ పెరుగుతారో వాళ్ళందరికీ తప్పనిసరి మోకాళ్ళ కీళ్ళ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మోకాళ్ళ మీద కండరాల మీద ఒత్తిడి బాగా పెరిగి మోకాళ్ళు అరుగుదల ఎర్లీ ఆర్థరైటిస్ అంటాం, ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్. సో తొందరగా మోకాళ్ళ అరుగుదల అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మోకాళ్ళ అరుగుదల పెరిగినప్పుడు దాని ఒత్తిడి అనేది నడుము మీద ప్రెషర్ పడి నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటున్నాయి. దాంతోపాటు పెరాలసిస్ ఏదైతే ఉంటాయో, మన కార్డియోవాస్కులర్ డిసీజ్ ఏదైతే చెప్పానో పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు ఒబేసిటీ ఉన్న పేషెంట్లో ఎవరైనా తప్పనిసరిగా శారీరక శ్రమ అనేది డైలీ మార్నింగ్ ఒక ½ అవర్ యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, సైక్లింగ్ కానీ ఏదో రకమైన శారీరక శ్రమ చేసుకుంటూ సరైన ఆహారపు అలవాట్లు మార్చుకుంటే తప్పనిసరి మనం ఒబేసిటీని తగ్గించుకోవచ్చు. క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫిజియోథెరపీ తీసుకుంటున్న పేషెంట్స్కి కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు, అపోహలు ఉంటాయి. ఈ ఫుడ్ తినొచ్చా, ఇది తీసుకోవచ్చా లేదా అనేటువంటిది. అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు? ఫిజియోథెరపీ చేయించుకునే వాళ్ళకు స్పెసిఫిక్గా ఎటువంటి ఫుడ్ అనేది రిస్ట్రిక్షన్స్ ఏం లేవండి. కాకపోతే వీలైనంత వరకు సరైన ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు టైం టు టైం మీల్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఫిజికల్లీ వాళ్ళు కొంతవరకు యాక్టివిటీ ఉన్నప్పుడు, ఫిజికల్లీ యాక్టివ్ ఉన్నప్పుడు ఆ కండరాలు కానీ, నరాలు కానీ బలహీనత అనేది లేకుండా ఉంటుంది. దాంతోపాటు
స్ట్రెచ్చింగ్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ నైట్ లేట్గా పడుకొని మార్నింగ్ ఇవ్వగానే వారి యొక్క దైనందిన కార్యక్రమాలు వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. సో అటువంటి పేషెంట్స్కు అట్లీస్ట్ వాళ్ళు బయటకు వెళ్ళి వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఇన్వాల్వ్ కావడం ఇబ్బంది ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఇంట్లో నన్ను డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కొన్ని బాడీ స్ట్రెచ్చింగ్స్ అనేది చేయడం వల్ల సో సడన్గా కండరాల పట్టు కొంతమందికి వంగినప్పుడు కానీ, సడన్గా లేసినప్పుడు కానీ, సడన్గా పడుకున్నప్పుడు, కొంతమంది ఈవెన్ బ్రష్ చేసుకున్నప్పుడు కూడా లేచి డైరెక్ట్ డిస్క్ బల్జీ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి వంగేదన్నా వెయిట్ సడన్గా లిఫ్ట్ చేసినప్పుడు కూడా తప్పనిసరి బ్యాక్ వెనుపూస కండరాలు పట్టుకున్నట్టయితే సో అటువంటి సమస్యలు అనేది రాకుండా ఉంటుంది. సో తప్పనిసరి సరైన ఆహారం తీసుకోవాలి, దాంతోపాటు తప్పనిసరి సరైన శారీరక శ్రమ అనేది చాలా ముఖ్యం. కార్డియోథొరాసిక్లో ఫిజియోథెరపీ యొక్క పాత్ర ఎలా ఉంటుంది? సో ఇప్పటివరకు మనం న్యూరాలజీ విభాగము, ఆర్థోపెడిక్ విభాగంలో ఫిజియోథెరపీ అనే పాత్ర ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పినాము. నెక్స్ట్ కార్డియోథొరాసిక్ విభాగం అనేది, సో ఈ కార్డియోథొరాసిక్ విభాగం అనేది ముఖ్యంగా ఐసీయూ పేషెంట్స్లకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఏదైతే మనం కోవిడ్ చూస్తున్నామో ఈ కోవిడ్ పేషెంట్లకు చాలా వరకు ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో కార్డియోథొరాసిక్ విభాగంలో ఫిజియోథెరపీ అనేది బెడ్రిడన్ అయిన పేషెంట్స్కు, దాంతోపాటు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిన పేషెంట్స్కు లంగ్స్ యొక్క కెపాసిటీని పెంచి, ఆ లంగ్స్ యొక్క కదలికలను పెంచి, ఆ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి కొన్ని రకాలుగా టెక్నిక్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా చెస్ట్ ఫిజియోథెరపీ అనేది ఒకటి ఉంటుంది. ఈ చెస్ట్ ఫిజియోథెరపీలో ఏదైతే లంగ్స్ లోబ్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క లోబ్లో ఉన్న సెక్రిషన్స్ను ఏదైతే కదలికలో పడుకున్న పేషెంట్లకు, తర్వాత కంటిన్యూస్గా బెడ్రిడన్ అయిన పేషెంట్స్కు, దాంతోపాటు కోవిడ్ వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు లంగ్స్ యొక్క కదలికలు తగ్గిపోయి ఆ లంగ్స్లో సెక్రిషన్స్ ఉండడం జరుగుతుంది. సో ఆ సెక్రిషన్స్ రిమూవ్ చేయాలంటే మనం తప్పనిసరి ఒక్కొక్క లోబు ఏదైతే మన లంగ్స్లో ఉన్న ఒక్కొక్క లోబులో ఉన్న సెక్రిషన్స్ను బయటకు తీయడానికి మనం తప్పనిసరి చెస్ట్ ఫిజియోథెరపీ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ చెస్ట్ ఫిజియోథెరపీలో ఒక్కొక్క లోబులో ఉన్న సెక్రిషన్స్ మనం బయట తీసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి పాస్చురల్ డ్రైనేజ్ అని ఒక టెక్నిక్స్ ఉంటాయి. ఈ పాస్చురల్ డ్రైనేజ్ టెక్నిక్స్లో ముఖ్యంగా పేషెంట్స్ లంగ్స్లో ఉన్న సెక్రిషన్ బయటకు పంపడానికి వివిధ రకాలుగా ఒక్కొక్క లోబ్ నుంచి ఒక్కొక్క పొజిషన్లో ఒక్కొక్క లోబ్లో ఉన్న ఆ సెక్రిషన్ బయటకు తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ పాస్చురల్ డ్రైనేజ్ పొజిషన్స్ పడుకోబెట్టడం వల్ల, ఆ రకంగా పొజిషన్స్తో పడుకోబెట్టడం వల్ల పేషెంట్స్లో లంగ్స్లో ఉన్న సెక్రిషన్స్ని మనం బయటకు తీసుకొచ్చి ఆ లంగ్స్ కెపాసిటీని పెంచడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా కార్డియోథొరాసిక్ ఫిజియోథెరపీ అనేది ఐసీయూ పేషెంట్స్కు మనం చాలా వరకు ఉపయోగపడుతుంది. ఐసీయూలో ఉన్న పేషెంట్స్కి కూడా ఫిజియోథెరపీ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా చూస్తూ వచ్చాము భుజానికి సంబంధించి కానీ, ఎల్బోకి సంబంధించి, నీ రీప్లేస్మెంట్ ఇలాంటివన్నిటికీ కూడా ఫిజియోథెరపీ ఎలా ఉపయోగపడుతుందో చెప్పారు. అలాగే మహిళల్లో ఎక్కువగా వేధిస్తున్నటువంటి సమస్య మడిమెలు. ఇప్పుడు పురుషులకు కూడా సహజమైపోయింది. మడిమెలతో సమస్యలతో బాధపడుతున్నటువంటి వారి విషయంలో ఫిజియోథెరపీ పాత్ర ఎలా ఉంటుంది? సో ముఖ్యంగా ఇప్పుడు చాలామంది పేషెంట్స్, మేము చూసిన పేషెంట్స్లో మడిమె నొప్పితో కూడా చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. వీటికి ముఖ్య కారణం ఏమిటంటే ఎక్కువసేపు నిలబడడం వల్ల కానీ, విపరీతమైన బరువు ఉండడం వల్ల కానీ, సో మడిమెల మీద ఒత్తిడి బాగా పడి ప్లాంటర్ ఫేషియైటిస్ అంటాము. ఏదైతే కింద పాదం కింద ఉన్న ఏదైతే కండరాలు ఉంటాయో ఆ కండరాలు అనేది కొంచెం ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల ఆ మడిమె నొప్పి అనేది వస్తుంటుంది. దాంతోపాటు ప్లాంటర్ బర్సైటిస్ అంటాము. అక్కడ ఉన్న స్పేస్లో కొంచెం ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల చాలామందికి ఈ మడిమె నొప్పి వస్తుంది. మీరు గమనించుంటారు, చాలామంది ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని లేచి నడవాలంటే ఒక 10-20 అడుగులు వేసే వరకు కూడా విపరీతమైన నొప్పి వస్తుంది, ఇబ్బంది పడుతుంటారు. దాని తర్వాత మెల్లగా నడవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ నైట్ పడుకున్నప్పుడు కంఫర్టబుల్గా పడుకుంటారు, మార్నింగ్ లేవగానే ఒక 10-20 అడుగులు వేయాలంటే కూడా చాలా గగనమవుతుంటుంది. సో అటువంటి పేషెంట్లకు కూడా చాలా వరకు మనం ఫిజియోథెరపీతో తగ్గించవచ్చు. దీనిలో ముఖ్యంగా అల్ట్రాసౌండ్ అని ఒక ట్రీట్మెంట్ విధానం ఉంటుంది. దాంతోపాటు వ్యాక్స్ బాత్ అని చెప్పేసి ఒక ట్రీట్మెంట్ విధానం ఉంటుంది. సో ఆ హీట్ అప్లికేషన్స్ వల్ల తప్పనిసరి ఆ కండరాల యొక్క ఇన్ఫ్లమేషన్ మనం తగ్గించి ఆ నొప్పిని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటు
కొంతవరకు మనం వేసుకునే చెప్పులు ఏవైతే ఉంటాయో MCR అని చెప్పేసి ఒక రబ్బర్ ఉంటుంది. ఆ రబ్బర్కి సంబంధించిన చెప్పులు అనేది మార్నింగ్ టు నైట్ వరకు ఎక్కువ శాతం ఆ చెప్పుల మీద నడవడం వల్ల ఒత్తిడి అనేది ఆ మడిమ మీద ఒత్తిడి తగ్గించేసేసి ఆ నొప్పిని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం చాలా ఉంటుంది. సో మెడిసిన్స్ వాడి ఎక్కువ రోజులు వాడడం బదులు ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. బట్ ఎక్కువ రోజులు మెడిసిన్స్ వాడడం వల్ల ఆ మెడిసిన్స్ వాడినంతసేపు మాత్రం ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది. బట్ మెడిసిన్స్ బంద్ కాగానే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి పేషెంట్లకు ఫిజియోథెరపీ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. మనం తప్పనిసరి మంచి రిజల్ట్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది మడిమ నొప్పులు. కొంతమందిలో ముఖపక్షవాతం అనేది చూస్తుంటాం. అది ఎలా అంటే మూతి వంకర పోవడం అట్లాంటిది వస్తుంటుంది. ఇంకా చలికాలంలో ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఫిజియోథెరపీ ఎలా ఉపయోగపడుతుంది? మనం ముఖ్యంగా ఈ చలికాలంలో చూసుకుంటే చాలామందికి ఫేషియల్ ప్యాల్సీ అంటాము. సో ముఖపక్షవాతం. ఈ ముఖపక్షవాతంలో ఏమవుతుందంటే ఈ చెవులో ఉన్న ఏదైతే చెవులో చల్లటి గాలి వెళ్ళడం వల్ల ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో కానీ నైట్ టైమ్స్లో కానీ బయట బాగా తిరగడం వల్ల చలిగాలిలో బాగా తిరగడం వల్ల లోపల ఏదైతే మనకు ఫేషియల్ నర్వ్ ఉంటుందో ఆ నర్వ్ ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల ఒక సైడ్ ఉన్న కండరాలు ముఖ కండరాలన్నీ బలహీనమైపోయి మూతి వంకర అవుతుంది. సో ఈ కేసెస్ అనేది ముఖపక్షవాతం సంబంధించిన కేసెస్ చాలా వరకు ఇప్పుడు చలికాలంలో చాలా వరకు చూస్తాము. దాంతోపాటు పక్షవాతం వచ్చిన పేషెంట్స్లలో కూడా ముఖపక్షవాతం చూస్తాము. ఈ రెండు కండిషన్స్లలో ఫిజియోథెరపీ ఏదైతే కండరాల యొక్క బలహీనత ఉన్నాయో కళ్ళు పైకి రావాలన్నా మూతి సైడ్లకు రావాలన్నా తినాలన్నా నమలాలన్నా మింగాలన్నా చాలా ఇబ్బందితో కూడుకుంటుంది. సో ఇటువంటి ముఖపక్షవాతానికి సంబంధించిన పేషెంట్స్కు స్టిమ్యులేషన్ అప్లై చేసేసి ఒక్కొక్క కండరాల యొక్క స్థాయిని పెంచి వాళ్ళని మళ్ళీ నార్మల్ కండరం స్థాయిని తీసుకురావడానికి నార్మల్ కండిషన్ తీసుకురావడానికి ఈ ఫిజియోథెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ముఖపక్షవాతం నుంచి మళ్ళీ సాధారణ స్థితికి రావాలంటే కూడా ఫిజియోథెరపీ పాత్ర చాలా ఉంటుంది. కాబట్టి ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలి. చూసారు కదండి, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారి జీవితంలో ఫిజియోథెరపీ పాత్ర చాలా ముఖ్యమని, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చాలా చక్కగా మనకు వివరించారు డాక్టర్ మహేష్ బాబు సార్. సార్ థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.